తప్పనిసరిగా తప్పనిసరిగా సార్. అలాగే సార్, ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అలాగే అంటే ఈ దీంట్లో ఏంటంటే 7 రంగులు, అంటే ఇంద్రధనస్సులో 7 రంగులు ఉన్నట్టు, కానీ అట్లా కూడా ఇక్కడ కూడా 7 రంగులు ఉన్నాయి. అసలు దీని ప్రాసెస్ ఏమేంటి? దీని ప్రాసెస్ ఏమిటి? యాక్చువల్గా వినాయక చవితి మనకు ఈ భాద్రపద మాసంలో మొదటి పక్షంలో చవితి నాడు వినాయకుడు ఉద్భవించినాడు. ఉద్భవమే నాదే కాబట్టి మన కొంతమంది ఈ స్థితి మంచిది కాదు, ఆ తిథి మంచిది, మామూలుగా చవితి మామూలు, తదియ మామూలు ఇలా అంటారు. అష్టమి మంచిది కాదు, తర్వాత నవమి అంటారు, రామనవమి. అష్టమి కృష్ణుడు ఉద్భవించింది కృష్ణాష్టమి. అలాగే వినాయక చవితి వినాయకుడు. అవునండి. నా ఉద్దేశంలో మనకు దేవుడిచ్చిన అన్ని తిథులు మంచివే. అక్కడికి ఎందుకు వచ్చినా అంటే వినాయకుడు ఉద్భవించిన తర్వాత ఈ వినాయకుడిని మనము అమ్మవారికి మళ్ళీ అప్పగించాలి. ఇది స్టోరీ. పార్వతీదేవికి అప్పగించాలంటే ఏంది, దానికి ఒక పద్ధతి ఏం పెట్టినారంటే, మనకు ఈ అనంత పద్మనాభ చతుర్దశి ఫిక్స్ ఎందుకు చేస్తున్నారంటే ముఖ్యంగా అది దాటిన తర్వాత మనకు పితృపక్షాలను మొదలవుతాయి. అవి మంచి పక్షాలు, ఎందుకంటే మన పెద్దలను తలుచుకుంటే మనకు మంచి ఆశీర్వాదాలు దొరుకుతాయి. అవునండి. కానీ అక్కడ నిమజ్జనం ఎందుకు అని వినాయక చవితికి సంబంధించిన నిమజ్జనాన్ని కరెక్ట్గా అనంత పద్మనాభ చతుర్దశి 11వ రోజు వస్తుంది. ఓకే, ఆ రోజు ఫిక్స్ చేస్తున్నారు పెద్దవాళ్ళు. దానికి ఒక కారణం ఉంది. నెక్స్ట్ పితృపక్షాలు స్టార్ట్ అవుతాయి. పితృపక్షాల్లో ఉండకూడదు. అది మనం తెలిసిన వాళ్ళకి కూడా కొంచెం హింట్ లాగానే అయినంత దాదాపుగా అనంత పద్మనాభ చతుర్దశి తర్వాత ఏ వినాయక విగ్రహము ఉండకూడదు. ఓహో, అది ఉండకూడదు. మనకు ప్రజలకు తెలవాలి. ఈ పద్ధతి ఎక్కడన్నా ఆపుతున్నారేమో కానీ ఆపడం మనకు అది చిన్న దోషంగానే కొట్టుకుంటాం. అందువల్ల 11 రోజులకు రిస్ట్రిక్ట్ కావాలి. 11 రోజుల వరకునే ఉంచి 11 ఖచ్చితంగానండి. దానికి ఒక తిథి ఉంది, అనంత పద్మనాభ చతుర్దశి. ఓకే, అది ఒక్కో రోజు 12 రోజులు కావచ్చు, తప్పేం లేదు. తిథి ద్వయం అని మనకు వస్తుంది. అలా వస్తే తప్పులేదు. మన ఇండియా ఫాలో అయ్యేది, భారతదేశం ఫాలో అయ్యేది అనాదిగా తిథుల మీదనే. ఓకే, మనం పుట్టినరోజులు కూడా తిథుల మీద చేసుకోవాలి. దేవుళ్ళు చేసుకుంటున్నారు కదా. అవునండి. వినాయకుడికి మనకు డే ఇంగ్లీష్ డే లేదు. ఇంగ్లీష్ డే పక్కన పెట్టేద్దాం. ఆయనే మొదటి దేవుడు. మన తిథులే ముఖ్యం మనకు. చవితి కానీ, కృష్ణాష్టమి కానీ, రామనవమి. అయితే ఈ దేవుళ్ళకి కొన్ని బేస్ సంఖ్యలు ఉన్నాయి. అంటే 1వ రోజు తప్పులు చేసుకోవచ్చు. 1, 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు జనరల్గా వద్దంటారు. 7 ఏడ్చుకుంటూ ఎందుకు అని. మరి దానికి ఇంకోటి పాజిటివ్ ఉంది, సప్తస్వరాలు 7, సప్త సముద్రాలు 7. కానీ ఈ పూజలు వీటిలో మాత్రము 7 సంఖ్యను ఉపయోగించారు. 9. ఇక్కడికి వస్తున్నాను మీకు టాపిక్. 9 అయ్యాక 11 లాస్ట్. ఇంకా ఈ రేపు మనం కొన్ని హింట్స్ ఇవ్వాలంటే పబ్లిక్కి ఈ 4, 6 ఎట్లా యూస్ చేస్తున్నారు. అది ఎట్లా ఉందంటే ఆ గల్లీలో లీడర్లు అంటారు. పాపం మన పురోహితులు ఏం చెప్పారు, లీడర్లు వచ్చి స్వామి వాళ్ళు తీసేద్దాం 4వ రోజు అంటారు. వీళ్ళేమంటారు, అలాగే మీ ఇష్టము అంటారు. తీయండి మీ ఇష్టం అంటారు. అలాగే 4, 6 వచ్చేసినాయి. కానీ ముఖ్యంగా 4, 6 నిషిద్ధం కాదు. దేవతలకు మన ఆర్య దేవతలకు ఈ బేస్ సంఖ్యలు, అమ్మవార్లకి సరి సంఖ్యలు అది కూడా ఉంది. అయితే ఈ 9, 10, 11 కూడా మనము లింక్లోకి వెళ్ళిపోతే టాపిక్లో ఈ 9, 10, 11లో 11వ తారీఖే అందరూ ఈరోజే హుస్సేన్ సాగర్లో వేయాలని కానీ వేయకూడదని కాదు, మాబ్ ఎక్కువైపోయింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఆలోచించి వచ్చేసరికైనా ఇప్పటికి చాలా బాగా చేస్తున్నారు. మనకు వచ్చిన కొత్త కమిషనర్ చాలా ప్లాన్ చేసింది. నేను చూసిన, నాకు తెలివి వచ్చి 50 ఏళ్లలో ఇప్పటి వరకు పెద్దగా భోజనాలు ముఖ్యం మనుషులకి. భోజనాలు ఏ గవర్నమెంట్లో అంత అరేంజ్మెంట్ లేదు. అది చాలా బాగుంది. 3 రోజులు ఆమె సరునగర్ ట్యాంక్ బండ్కి, తర్వాత ఈ ట్యాంక్ బండ్, ఈ 2 చోట్ల భోజనాలు అరేంజ్ చేసుకో. ఆమె వచ్చింది ఎలా అయిందో నాకు అంత ఆమ్రపాలి గారు భోజనాలు అరేంజ్ చేస్తున్నారు. అంటే ఇంకా ఎంతమందికి అంతమందికి వాళ్ళు తప్పదు ఒకసారి అనౌన్స్ చేసినాక. అట్లా మంచి మనలో ఎందుకు, ఇప్పుడు లేడీ అంటారు, ఇక్కడ కూడా ఉంది, కార్యేషు మంత్రి కరణేషు దాసి భోజ్యేషు మాతా శయనేషు రంభా రూపే చ లక్ష్మీ క్షమయా ధరిత్రి షట్కర్మయుక్త కులధర్మ పత్ని. డాక్టర్ యేసుదాస్ గారు పాడారు ఈ శ్లోకాన్ని. ఎందుకు ఇక్కడ 6 లక్షణాలు ఆడవాళ్ళకు ఉంది. అక్కడ భోజ్యేషు మాత, అది ఆమెకు ఎందుకు వచ్చింది?
ప్రత్యేక చెప్పుకోవాలి, ఆమె వింటే సంతోషిస్తారు. ఆడవాళ్ళకి ఎప్పుడు భోజనం పెట్టాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఆమె అరేంజ్ చేస్తున్నారు కదా, సంతోషంగా చెప్పుకోవాలి కదా. సో ఇప్పుడు మీరు 9, 10, 11 తేదీల్లో ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని మీ ఉద్దేశం? అని నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు తిథిద్వయం వచ్చినా రాకున్నా కానీ అంటే ఈ ఎక్కువ క్లమ్జీ కాకుండా, ఎక్కువ మంది తొడతొక్కడి కాకుండా, ఏ రోజు అన్నీ హుస్సేన్ సాగర్ కాకుండా చేయకూడదని అనట్లేదు. ఇది మన ఉత్సవం, వైభవంగా చేసుకుంటున్నాం. అయితే ఎలాగూ వీళ్ళు 4, 6 ఇవన్నీ లెక్క లేకుండా ఉంది కాబట్టి వీళ్ళు ఈ 11ని 10, 11గా తీసుకొని ఒకరోజు సికింద్రాబాదు, ఒక 1 డే సికింద్రాబాద్, ఒకరోజు హైదరాబాద్కి అలర్ట్ చేసేయాలి. ఏమంటారు? అదొక పద్ధతి, ఒక పద్ధతి చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఏంటి, ఇంకోటి కూడా, నేను వచ్చేస్తుంది, మేము ముందు హైదరాబాద్ వాళ్ళు సికింద్రాబాద్ మేము అంటారు. అక్కడ ఏంటి, మనం ఒక విధంగా అఫీషియల్గా ఫాలో కావాలంటే ఆల్ఫాబెటికల్గా ఫాలో అవుతే మంచిదే. హెచ్ ముందు వస్తుంది, ముందు హైదరాబాద్, నెక్స్ట్ డే సికింద్రాబాదు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే కాదు, ప్రతిసారి నెక్స్ట్ ఇయర్ సికింద్రాబాదు, తర్వాత హైదరాబాద్. అది ప్రభుత్వ నిర్ణయంలో మీరు చెప్పిన సజెషన్ బాగుంటుంది. అది ఆచరణీయం ఎంతవరకు ఉన్నది వాళ్ళు తప్పేం లేదు. ఎందుకంటే ఆయన వినాయక స్వామిని మనం అమ్మవారికి అంటే నేను అనుకోవడం సమస్యలు చాలా అవునండి, అవును, పొల్యూషన్ పోతుంది, అవును, ఈ మిగతా విషయాల్లో మనం అనుకున్నట్టు. ఇక్కడ అదేంటంటే ఇదైన తర్వాత ఇప్పుడు ఇక్కడేమొస్తుందంటే ప్రతిదానికి మంచిదే పోటీ, నేను ముందు అన్నప్పుడు ఆల్టర్నేషన్. ఫస్ట్ టైమే మొదటిసారి నాకు ముందు అంటే మనకు ఒక ఐడియా ఏముంది, లాటరీ సిస్టమ్, హెచ్ఎస్కి లాటరీ వేయాలి, ఏది ముందు వస్తే వాళ్ళు. రైట్ సార్, మళ్ళీ తెలుగు తొలి ఫ్లైఓవర్ ద్వారా ఖైరతాబాద్ గణేశుడిది ప్రొడక్షన్ సాగుతోంది. మా ప్రయత్నం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలుగు తొలి ఫ్లైఓవర్ ద్వారా